Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G-Smart YouTube channel. Advanced Spoken English లో భాగంగా ఈ రోజు మనం డే 19 కి వస్తాం. డే 19 ఏంటంటే must have done. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డూ తీసుకుంటే డూ డిడ్ డన్ కనుక I must have done that work అంటే అదేంటి నేను తప్పనిసరిగా ఆ పనిని చేసేసి ఉండాలి, నేను తప్పనిసరిగా ఆ పనిని చేసి ఉండాలి, నేను తప్పనిసరిగా ఆ పనిని చేసి ఉండాల్సింది సో అనే సందర్భంలో ఇక్కడ మనం వాడతాము. సో దీనికి మనం ఇఫ్ కండిషన్లోనే థాట్ స్ట్రక్చర్ అనేది ముందుగా పెడితే మనకి కంబైన్ సెంటెన్స్ అవుతుంది. సో అది నేను ప్రాక్టీస్లో మీకు ఇస్తాను. సో ఇక్కడ మనం ఈరోజు ఇంకా ఆలస్యం చేయకుండా క్లాస్కి స్టార్ట్ చేద్దాం. కమ్ అంటే వచ్చిట. I must come here. నేను ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. We must have come here. మనం ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. You must have come here. నువ్వు ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. They must have come here. వారు ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. She must have come here. ఆమె ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. He must have come here. అతను ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. It must have come here. ఇది ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. Prasad must have come here. ప్రసాద్ ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఉండాల్సింది. నెక్స్ట్ లెర్న్ నేర్చుకున్నట. I must have learned English. నేను ఇంగ్లీష్ని తప్పనిసరిగా నేర్చుకుని ఉండాల్సింది. నేర్చుకుని ఉండాల్సింది. లేదంటే నేను ఇంగ్లీష్ని తప్పనిసరిగా నేర్చేసి ఉండాలి, నేర్చి ఉండాలి. We must have learned Tamil. మనం తమిళ్ని తప్పనిసరిగా నేర్చేసి ఉండాలి. మనం తప్పనిసరిగా తమిళ్ నేర్చుకుని ఉండాల్సింది. You must have learned Hindi. నువ్వు హిందీ తప్పనిసరిగా నేర్చేసి ఉండాలి, నేర్చుకొని ఉండాల్సింది. They must have learned Tamil. వారు తమిళ్ని తప్పనిసరిగా నేర్చుకొని ఉండాల్సింది. He must have learned new language. అతను కొత్త భాషని తప్పనిసరిగా నేర్చుకొని ఉండాల్సింది. She must have learned new language. ఆమె కొత్త లాంగ్వేజ్ని నేర్చుకొని ఉండాల్సింది. ప్రసాద్ must have learned new language. ప్రసాద్ కొత్త లాంగ్వేజ్ని నేర్చుకొని ఉండాల్సింది. నెక్స్ట్ క్యాచ్ అంటే పట్టుకునుట. I must have caught. I must have caught a ball in the cricket. ఆ క్రికెట్లో నేను బంతిని పట్టుకొని ఉండాల్సింది. తప్పనిసరిగా బంతిని పట్టుకొని ఉండాల్సింది. We must have catch the new point. మనం కొత్త పాయింట్ని తప్పనిసరిగా పట్టుకొని ఉండాల్సింది. We must have అయిపోయింది కదా ఇప్పుడు you must have caught a ball in that cricket. ఆ బంతిని నువ్వు క్రికెట్లో తప్పనిసరిగా పట్టుకొని ఉండాల్సింది. They must have caught that catch. They must have catch that ball. ఆ బంతిని వారు తప్పనిసరిగా పట్టుకొని ఉండాల్సింది. He must have catch that ball in that game. ఆ ఆటలో అతను తప్పనిసరిగా ఆ బంతిని పట్టుకొని ఉండాల్సింది. She must have catch a ball in the టెన్నిస్లో ఆ బంతిని ఆమె తప్పనిసరిగా పట్టుకొని ఉండాల్సింది. It must have caught. ఇది తప్పనిసరిగా పట్టుకొని ఉండాల్సింది. ప్రసాద్ must have caught that ball in that game. ఆ గేమ్లో ప్రసాద్ ఆ బంతిని తప్పనిసరిగా పట్టుకొని ఉండాల్సింది. నెక్స్ట్ రెస్పెక్ట్. I must have respected. I must have respected my country. నేను నా దేశాన్ని తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. We must have respected our country. మన దేశాన్ని మనం తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. You must have respected our country. నువ్వు మన దేశాన్ని తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. They must have respected our country. మన దేశాన్ని వారు తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. He must have respected his parents. అతని యొక్క తల్లిదండ్రులను అతను తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. She must have respected her parents. ఆమె పేరెంట్స్ని ఆమె తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. It must have respected. ఇది తప్పనిసరిగా ఉండాల్సింది. Prasad must have respected his children.
ప్రసాద్ వారి యొక్క చిల్డ్రన్ని తప్పనిసరిగా గౌరవించి ఉండాల్సింది. తను గౌరవిస్తేనే చిల్డ్రన్స్ మళ్ళీ గౌరవిస్తారు. లిజన్ అంటే వినుట. ఐ మస్ట్ హ్యావ్ లిజన్ వెరీ వెల్. నేను చాలా చక్కగా విని ఉండాల్సింది. నేను తప్పనిసరిగా ఆ లెసన్ చక్కగా విని ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. నేను ఆ లెసన్ని చక్కగా తప్పనిసరిగా విని ఉండాల్సింది. వీ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. మనం ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. యూ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. నువ్వు ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. దే మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. వారు ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. అతను ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. షీ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. ఆమె ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. ఇట్ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. ఇది ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. ప్రసాద్ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ లెసన్ వెరీ వెల్. ప్రసాద్ ఆ లెసన్ని తప్పనిసరిగా విని ఉండాల్సింది. నెక్స్ట్ స్పీక్ అంటే మాట్లాడుట. స్పీక్ అంటే ఏంటి? మాట్లాడట. స్పీక్, స్పోక్, స్పోకెన్. ఐ మస్ట్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. నేను అందరి ముందు ఇంగ్లీష్ని తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సింది. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చి కనుక అందరి ముందు నేను ఇంగ్లీష్ మాట్లాడి ఉండాల్సింది అనుకుంటాను. అయ్యో నేను అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి ఉండాల్సిందే అని అనుకుంటాను. ఐ మస్ట్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. అందరి ముందు నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉండాల్సింది అనమాట. వీ మస్ట్ హ్యావ్ స్పోకెన్ తమిళ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. మన అందరి ముందు తమిళ్ను మాట్లాడి ఉండాల్సింది తప్పనిసరిగా. యూ మస్ట్ హ్యావ్ స్పోకెన్ తెలుగు వెరీ వెల్. నువ్వు తెలుగును చక్కగా తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సింది. దే మస్ట్ హ్యావ్ స్పోకెన్ తమిళ్ వెరీ వెల్. వారు తమిళ భాషను చక్కగా మాట్లాడి ఉండాల్సింది. తప్పనిసరిగా తమిళ భాషను వారు చక్కగా మాట్లాడి ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ స్పోకెన్ హిందీ వెరీ వెల్. అతను తప్పనిసరిగా హిందీ భాషను మాట్లాడి ఉండాల్సింది. షీ మస్ట్ హ్యావ్ స్పోకెన్ తమిళ్ వెరీ వెల్. ఆమె తమిళ భాషను చక్కగా తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సింది. ఇట్ మస్ట్ హ్యావ్ స్పోకెన్. ఇది తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సింది. ప్రసాద్ మస్ట్ హ్యావ్ స్పోకెన్ తమిళ్ వెరీ వెల్. ప్రసాద్ తమిళ భాషను చక్కగా తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సింది. గెట్ అంటే పొందుట. ఐ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. నేను గణిత శాస్త్రంలోని తప్పనిసరిగా మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. వీ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. మనం ఫిజిక్స్లోని తప్పనిసరిగా మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. యూ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. నువ్వు కెమిస్ట్రీలో మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది తప్పనిసరిగా. దే మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. వారు అందరూ అన్ని సబ్జెక్టులను కూడా తప్పనిసరిగా మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. అతను కెమిస్ట్రీలోనే తప్పనిసరిగా మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. షీ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ హిందీ. ఆమె హిందీలో తప్పనిసరిగా మంచి మార్క్స్ పొంది ఉండాల్సింది. ఎందుకంటే హిందీ వల్ల అమ్మాయికి 10/10 రాలి. ఒక హిందీలో ఒక 10/10 వస్తే ఆటోమేటిక్గా అమ్మాయికి అన్ని 10/10 వచ్చినట్టే. ఈట్ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్. ఇది అన్నిట్లోనూ కూడా మంచి మార్క్స్ తప్పనిసరిగా పొంది ఉండాల్సింది. ప్రసాద్ మస్ట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ తమిళ్. ప్రసాద్ తమిళ్లో మంచి మార్క్స్ తప్పనిసరిగా పొంది ఉండాల్సింది. డూ అంటే చేయుట. ఐ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. నేను ఆ పని తప్పనిసరిగా బాగా చేసి ఉండాల్సింది. వీ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. మనం ఆ పనిని చక్కగా తప్పనిసరిగా చేసి ఉండాల్సింది. యూ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. నువ్వు ఆ పనిని చాలా చక్కగా చేసి ఉండాల్సింది. దే మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. వారు తప్పనిసరిగా ఆ పనిని చక్కగా చేసి ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. అతను ఆ పనిని చాలా చక్కగా తప్పనిసరిగా చేసి ఉండాల్సింది. షీ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. ఆమె ఆ పనిని చాలా చక్కగా తప్పనిసరిగా చేసి ఉండాల్సింది. ఇట్ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. ఇది ఆ పనిని తప్పనిసరిగా చేసి ఉండాల్సింది. ప్రసాద్ మస్ట్ హ్యావ్ డన్ దట్ వర్క్ వెరీ వెల్. ప్రసాద్ ఆ పనిని తప్పనిసరిగా చేసి ఉండాల్సింది. నెక్స్ట్ గివ్ అంటే ఇచ్చుట. ఐ మస్ట్ హ్యావ్ గివెన్ మై నాలెడ్జ్ టు ఆల్. నేను అందరికీ నా యొక్క నాలెడ్జ్ని తప్పనిసరిగా ఇచ్చి ఉండాల్సింది. వీ మస్ట్ హ్యావ్ గివెన్ నాలెడ్జ్ టు హిమ్. వీ మస్ట్ హ్యావ్ గివెన్ నాలెడ్జ్ టు హిమ్. అతనికి మనం మన నాలెడ్జ్ని ఇచ్చి ఉండాల్సింది. యూ మస్ట్ హ్యావ్ గివెన్ 1000 రూపీస్ టు హిమ్. నువ్వు అతనికి 1000 రూపాయలు ఇచ్చి ఉండాల్సింది. దే మస్ట్ హ్యావ్ గివెన్ వెజిటబుల్స్ టు హర్.
వారు ఆమెకు వెజిటబుల్స్ కూరగాయలను ఇచ్చి ఉండాల్సింది, తప్పనిసరిగా కూరగాయలు ఇచ్చి ఉండాల్సింది. ఈ మస్ట్ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు హెర్, ఆమెకు అతను తప్పనిసరిగా లెటర్ అనేది ఇచ్చి ఉండాల్సింది. షీ మస్ట్ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు హిమ్, ఆమె అతనికి తప్పనిసరిగా లెటర్ ఇచ్చి ఉండాల్సింది. ఇట్ మస్ట్ హ్యావ్ గివెన్, ఇది ఇచ్చి ఉండాల్సింది తప్పనిసరిగా. ప్రసాద్ మస్ట్ హ్యావ్ గివెన్ లెటర్ టు హిమ్, ప్రసాద్ అతనికి లెటర్ ఇచ్చి ఉండాల్సింది. సో ఇది మనకి మొత్తం 10 verbs అయితే అయిపోయింది. సో ఇక్కడ తప్పనిసరిగా చేసేసి ఉండాలి, తప్పనిసరిగా చేసి ఉండాలి, తప్పనిసరిగా చేసి ఉండాల్సింది అనే మన మీనింగ్ వస్తాయి తెలుగులో. సో దీనికి మనం ఇఫ్ కండిషన్లోనే మనకి థాట్ స్ట్రక్చర్ అనేది పెడితే ఇది కంబైన్ సెంటెన్స్ అవుతుందని నేనైతే టెస్ట్లో మనకు కంబైన్ సెంటెన్స్ ఇస్తాను, సింగిల్ సెంటెన్స్ ఇవ్వను. సో మీరు మనకు ఖచ్చితంగా టెస్ట్ అనేది రాయాలి, నాకు పంపించాలి. సో ఎవరైతే టాపర్స్ ఉంటారో వారి యొక్క పేర్లు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక్కరోజైనా సరే మీరు సింగిల్ డిజిట్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది టాప్ 100, టాప్ 10 కాదు, ఎంతమంది అయినా రాయొచ్చు, ఎప్పుడైనా రాయొచ్చు. అందుకని ఏంటంటే సో ఇది లైఫ్ లాంగ్ అనేది మీకు ఉంటుందన్నమాట, మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెలల తర్వాత మీరు చూసారనుకోండి, 5 నెలల తర్వాత మీకు రాయాలనుకుంటే నాకు నా నెంబర్ పంపించండి, నా నెంబర్ కింద గ్రూప్లో ఉంటుంది. సో నేను అడ్మిన్ కనుక అడ్మిన్ నెంబర్ నాదన్నమాట. సో మీరు ఆ అడ్మిన్ నెంబర్ పంపించినట్లయితే అది రైట్ అయితే మీ యొక్క పేరు నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు డిస్క్రిప్షన్లో వచ్చింది, నా పేరు ఇందులో వచ్చింది, నేను టాప్లో ఉన్నాను, నేను టాపర్స్ లిస్ట్లో ఉన్నాను అని మీరు హ్యాపీగా చెప్పొచ్చు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ అనేది చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు ఇది మనకి కంబైన్ సెంటెన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఈ రెండు, ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చి ఉండుంటే, ఐ మస్ట్ హ్యావ్ లిజన్ దట్ క్లాస్, ఆ క్లాస్ నేను తప్పనిసరిగా విని ఉండాల్సింది, నేను ఆ క్లాస్ని తప్పనిసరిగా వినేసి ఉండాలి, ఆ క్లాస్ని తప్పనిసరిగా విని ఉండాలి. నేను ఇక్కడికి వచ్చి ఉండుంటే ఆ క్లాస్ని విని ఉండాలి, వచ్చి ఉండుంటే విని ఉండాలి. నెక్స్ట్, learn speak. If you had learned English, you must have spoken English. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే నువ్వు తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సిందే, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే. ఇఫ్ యూ హ్యాడ్ learned English, if you had learned spoken English, you must have spoken English, you must have spoken that language. నువ్వు ఇంగ్లీషు నేర్చుకుని ఉంటే నువ్వు తప్పనిసరిగా మాట్లాడి ఉండాల్సింది, నువ్వు నేర్చుకుంటే మాట్లాడి ఉండాల్సింది. నెక్స్ట్, క్యాచ్ క్యాట్. ఇఫ్ యూ హ్యాడ్ కాట్ దట్ బాల్, యూ మస్ట్ హ్యావ్ గాట్ 1 point. నువ్వు ఆ క్యాచ్ని, నువ్వు ఆ బంతిని పట్టుకొని ఉంటే, నువ్వు తప్పనిసరిగా ఒక పాయింట్ అనేది పొంది ఉండాల్సింది, ఒక పాయింట్ పొందేసి ఉండాల్సింది. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ రెస్పెక్టెడ్ అదర్స్, దే మస్ట్ హ్యావ్ డన్ టు యూ, దే మస్ట్ హ్యావ్ డన్ న్యూ థింగ్ టు యూ. నువ్వు వారిని గౌరవించి ఉంటే వాళ్ళు నీకు కొత్త విషయాలు చేసి ఉండేవారు, వాళ్ళు ఏదైనా నీకు చేసి ఉండేవారు. ఇఫ్ యూ హ్యాడ్ రెస్పెక్టెడ్ హిమ్, నువ్వు అతన్ని గౌరవించి ఉంటే, ఈ మస్ట్ హ్యావ్ డన్ న్యూ థింగ్ టు యూ, అతను నీకు ఏదైనా కొత్త విషయాన్ని చేసి ఉండేవాడు. లేదంటే ఈ మస్ట్ హ్యావ్ డన్ హెల్ప్ టు యూ, అతను నీకు సహాయం చేసి ఉండేవాడు. ఇఫ్ యూ హ్యాడ్ రెస్పెక్టెడ్ హిమ్, నువ్వు అతన్ని గౌరవించి ఉంటే, ఈ మస్ట్ హ్యావ్ డన్ హెల్ప్ టు యూ, అతను నీకు సహాయం చేసి ఉండాల్సింది. నెక్స్ట్, వర్క్ గివెన్. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, నువ్వు కష్టపడి ఉంటే, దే మస్ట్ హ్యావ్ గివెన్ ప్రైజ్ టు యూ, నీకు తప్పనిసరిగా వాళ్ళు ఒక ప్రైజ్ ఇచ్చేసి ఉండేవారు, వాళ్ళు ఒక ప్రైజ్ ఇచ్చి ఉండాల్సింది. సో ఇలా మనం సెంటెన్స్ అని ఫామ్ చేయొచ్చండి. నేను చాలా బాగా ఫ్రేమ్ చేసి తెలుగులో బాగా ఇస్తాను, 20 ప్రశ్నలు ఇస్తాను, 2 సెంటెన్స్ కంబైన్ సెంటెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ రాయాలి, ఇఫ్ కండిషన్స్లో ఇస్తాను. సో ఇలాగ మనం షుడ్ కంప్లీట్ చేస్తాం, కుడ్ కంప్లీట్ చేస్తాం, వుడ్ కంప్లీట్ చేస్తాం, అదేవిధంగా మస్ట్ కంప్లీట్ చేస్తాం. సో ఈ 4 చాలని మనకి ఎక్కడైనా సరే మనం ఈజీగా మాట్లాడవచ్చు. రేపు ఎల్లుండి ఖచ్చితంగా మనకి చాలా మంచి వండర్ఫుల్ క్లాస్ అండి. ఎందుకంటే అన్ని కంజంక్షన్స్ కలిపి క్లాస్ ఉంటుందండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెక్స్ట్ ఏంచి అండ్, ఆర్, ఇలాగ మనకి ఎన్ని కంజంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రేపు ఎల్లుండి యూజ్ చేసి చెప్తాను. రేపు ఎల్లుండి క్లాసులు మనకు మిస్ అవ్వదు. సో ఎల్లుండితో మన క్లాస్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుందండి, డైలీ మీకు ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్లైన్ ప్రాక్టీస్, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్,
ఆల్రెడీ అంతకుముందు ఆన్లైన్ ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనం 9 రోజులు మనం చేసాం. అదే ఇప్పుడు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లోనూ ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. లాస్ట్ రోజు మనకు 100 ప్రశ్నలు అయితే ఉంటుంది ఈసారి కూడా. సో చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మనకి లాస్ట్ టైం 100 ప్రశ్నలు, ఇప్పుడు కూడా 100 ప్రశ్నలు ఉంటుంది. అది లాస్ట్ 9th డే అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో 19 వీడియో. రేపు మనం కంజంక్షన్స్ మొత్తం అన్ని కంజంక్షన్స్ మ్యాథ్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా మన అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనం బాగా అలవాటు చేసుకుంటున్నాము. సో ప్రతిరోజు 7 గంటలకి మీరు ఇంగ్లీష్ అనేది ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఈ ఛానల్లో 7 గంటలకి ఇంకా కంటిన్యూస్గా ఏదో ఒకటి 7 గంటలకు ఖచ్చితంగా వస్తుంది. ఈ ఛానల్ మనకు ఫాలో అవుతుండండి. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.